తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టాను. ఆది కాండము 41 అధ్యాయము 52 యోసేపు 13 సంవత్సరములుగా అనేక నిందలను భరించాడు. సహోదరులతో బానిసత్వానికి విక్రయించబడ్డ తర్వాత తప్పుడు ఆరోపణలు చేయబడి జైలుకు పంపబడ్డాడు. ఎన్నో ఆలస్యాలను, నిరాశలను మరియు చెడు విరామాలను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ అతను తన ఉత్తమమైన నడవడికను కొనసాగించగా చివరికి అతను ఐగుప్తునకు ప్రధానమంత్రి అయ్యాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అతను తన రెండవ కుమార్తెకు ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. అంటే ఉత్పాదకమైన, ఫలవంతమైన అని అర్థము. అనగా నేను చాలా అన్యాయం ఎదుర్కొన్నాను, కానీ నన్ను ఆపడానికి ప్రయత్నించిన వాటన్నిటికి బదులుగా దేవుడు నన్ను అభివృద్ధి చేశారు అని అంటున్నాడు. నీవు ఎఫ్రాయిమును కలిగి ఉండాలనుకుంటే కష్టాల మధ్య దేవుడు నిన్ను అభివృద్ధి చేయడాన్ని నీవు చూడాలనుకుంటే నీ వరములను ఉపయోగించటం, అందుబాటులో ఉండటం, ప్రజలతో మంచిగా ఉండటం చేయాలి. నీవు ఉత్పాదకంగా, ఫలిభరితంగా ఉండాలి. నీవు కష్టమైన ప్రదేశంలో ఉన్నందున నీ కలలను నిలిపివేయవద్దు. యోసేపు లాగా దేవుడు నిన్ను బాధలతో కూడా వర్ధిల్లేటట్టు చేయగలరు. నీవు దాని నుండి బయటపడినప్పుడు కాదు, కానీ ఉన్న ఇబ్బందులో, నిరాశలోను కూడా చేయగలరు. నీవు ప్రకాశించగలవు. నీవు ఇంకా కట్టబడగలవు. ఇప్పటికీ గొప్ప సంబంధాలను చూడగలవు. ఇప్పటికీ నీ కలలను సాధించగలవు. నీవు ఎక్కడ నాటబడినా గాని దేవుడు నిన్ను వర్ధిల్లింపచేస్తాడు. ఈ విధంగా ప్రార్థన చేద్దామా? తండ్రి, నా కోసం మీ ప్రణాళికలు నాకు ఉజ్వలమైన భవిష్యత్తును అందించడానికి మించినవని మీకు వందనములు. నేను ఎదుర్కొనే ఇబ్బందులు నన్ను ఉత్పాదకంగా మరియు ఫలవంతం చేయబడకుండా నిరోధించలేనందుకు మీకు వందనములు. నేను నాటబడిన చోటే మీరు నన్ను అభివృద్ధి చేస్తారని నమ్ముతూ యేసు నామములో స్తుతులు చెల్లించుచు ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.